సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ గురుచరిత్ర పారాయణ 28వ అధ్యాయంలో ఉన్నామండి. చూసారా ఎంత వివరణంగా చెప్పారో. మన మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉండకూడదు, ఏ రకంగా ఉంటే మనము ముక్తి పొందుతాము, ఏ రకంగా ఉంటే శిక్షింపబడతాము. ఈ జన్మలకి కూడా మనల్ని వెంటాడుతున్నది ఏంటో తెలుసా? ఉన్నాయండి. పూర్వజన్మలు ఉన్నాయి. పూర్వజన్మల నుంచి ఈ జన్మలోకి వచ్చాం. అయితే మాయ అనేది ఆవహించడం వల్ల ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత కృతజన్మని మర్చిపోవడము, ఈ జన్మలో జరిగి పుట్టి మనకి వచ్చేంత వరకు దాన్ని మర్చిపోవడం, మాయలోనే ఉంటున్నామండి. మరి ఆ తర్వాత ఆయన చెప్పారు కదా, నువ్వు ఎన్నన్నా చెప్పు, ఎంతన్నా చెప్పు, కానీ నువ్వు జన్మము ఆ చండాలంతో చెప్తారు కదా స్వామి. ఆయన ఏమంటాడు, నాకు ముక్తినిచ్చేయండి ఏదో రకంగా అంటాడు. ఎలా కుదురుతుంది? ఈ మానవ దేహం దాల్చి నువ్వు ఇవన్నీ చేసుకుని మరు జన్మకే నువ్వు సద్బ్రాహ్మణుడు అవుతావని చెప్పారు. కానీ పేదవానికి పెన్నిది దొరికిన, మృత్యుముఖములో ఉన్నవాడికి అమృతము దొరికిన, ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికిన వాటిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాల పల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడటండి. అతను ఊరికి వెళ్లకుండా కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి చూడండి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేనిప్పుడు సద్బ్రాహ్మణుడను, నన్ను తాకవద్దు, దూరంగా పొండి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి, బాబు, ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రేమతో ఉండేవాడు. ఇతడికి మతి చెల్లించింది. నన్నిప్పుడు ఎక్కడకు వెళ్ళమంటాడో చెప్పమనండి. నేనింకా ఈ బిడ్డలను ఎలా పోషించేది? స్వామి, మీరే ఈయనకు బుద్ధి మార్చాలి, లేకుంటే నేను ఇక్కడే ఉరివేసుకుంటాను అని ఓల పెట్టిందంటండి భార్య. శ్రీగురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ, నాయనా, ఇకనైనా నా మాట విని ఇంటికి వెళ్ళు. భార్యాపిల్లలను ఏడిపిస్తే నీకింకే సద్గతి లభిస్తుంది? చూడండి ఆయన స్వామి, సంసారిక సుఖము అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు, లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపము వస్తుంది అన్నారండి. అతడు చేతులు కట్టుకుని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడనన్న జ్ఞానము కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యము అన్నాడు. శ్రీగురుడు నవ్వుకుని, ఇతని వంటి మీదనున్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనము లేదు అని తలిచారు. ఆయన ఒక శిష్యుణ్ణి పిలిపించి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకుని రమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యము చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు. అతడితో, స్వామి, నాయనా, నీవితనికి స్నానము చేయించు, అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబముపై మమకారము మేల్కొంటుంది అని ఆదేశించారండి. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమ్మరించాడటండి. అతని వంటిపైనున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మర్చిపోయి భార్యాబిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది. ఇంతకు మీరందరూ ఇక్కడకు ఎందుకు వచ్చారు? నేను ఒంటరిగానున్నానని భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నాడటండి. వారు జరిగినదంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళాడటండి. ఆ సన్నివేశమంతా చూసిన వారు ఆశ్చర్యపోయారట. అదంతా చూసి విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానము క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీగురుడు నవ్వి, అతడికి ఆ భస్మము వలన జ్ఞానం కలిగింది. అది కడిగి వేయడానికే తొలగిపోయింది.
అది కడిగిన వెంటనే తొలగిపోయింది. భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానిని కూడా ప్రసాదించగలదు అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మమహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుణ్ణి ప్రార్థించాడటండి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 28వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నామండి. రేపటి నుంచి 29వ అధ్యాయంలోకి వెళదాము. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.